హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రైస్ వాటర్ వల్ల మన స్కిన్‌కి యూజెస్ ఏంటి? అండ్ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చూద్దాం. రైస్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల స్కిన్‌ని బ్రైటన్‌గా చేస్తుంది. ఇంకా రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్‌ని కూడా తగ్గించుకోవచ్చు. రైస్ వాటర్ యాంటీ ఏజింగ్‌గా కూడా వర్క్ అవుతుంది. ఫైన్ లైన్స్, రింకిల్స్‌ని కూడా తగ్గిస్తుంది. రైస్ వాటర్‌లో వైటమిన్ ఇ ఎక్కువగా ఉండడం వల్ల అన్‌ఈవెన్ స్కిన్ టోన్‌కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఐస్ వాటర్‌లో స్టార్చ్ ఎక్కువగా ఉండడం వల్ల సెబమ్ ప్రొడక్షన్‌ని కంట్రోల్ చేసి యాక్ని కాజింగ్ బ్యాక్టీరియాను కూడా తగ్గిస్తుంది. రెగ్యులర్‌గా రైస్ వాటర్‌ని యూజ్ చేయడం వల్ల మనం చాలా యూజెస్‌ని చూడొచ్చు. ఇప్పుడు రైస్ వాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రైస్ వాటర్‌ని ప్రిపేర్ చేసుకోవడానికి 3 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ బాయిలింగ్, సెకండ్ సోకింగ్ అండ్ థర్డ్ ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఫస్ట్ బాయిలింగ్ ప్రాసెస్‌లో కొన్ని రైస్ తీసుకొని దాన్ని వాటర్‌తో వాష్ చేసుకొని 2-3 టైమ్స్. ఆఫ్టర్ దట్ వాటర్‌ని యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ చేసిన తర్వాత వాటర్‌ని ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్ చేసిన వాటర్‌ని కూల్ అయ్యాక రిఫ్రిజరేటర్‌లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ ఈ ప్రాసెస్‌ని రిపీట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. బిఫోర్ 1 వీక్ మాత్రమే బెటర్ రిజల్ట్స్‌ని చూడొచ్చు. సెకండ్ సోకింగ్ మెథడ్. రైస్‌ని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని, రైస్‌లో వాటర్‌ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన వాటర్‌ని ఫిల్టర్ చేసి దాన్ని రీఫ్రిజరేటర్‌లో పెట్టుకొని బిఫోర్ 1 వీక్ యూజ్ చేసుకోవాలి. థర్డ్ ఫర్మెంటేషన్ మెథడ్. సేమ్ సోకింగ్ మెథడ్ లాగానే రైస్ తీసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత వాటర్‌ని యాడ్ చేసి 30 మినిట్స్ పాటు నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేసిన వాటర్‌ని ఎంప్టీ కంటైనర్‌లో స్టోర్ చేసుకొని 1-2 డేస్ పాటు ఫర్మెంటేషన్‌కి వదిలేయాలి. అంటే ఒక సైడ్ పక్కన పెట్టాలన్నమాట. ఆఫ్టర్ 2 డేస్ తర్వాత రిఫ్రిజరేటర్‌లో పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ 1 వీక్ లాగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ వాటర్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. కాటన్ బాల్‌ని డిప్ చేసి మన ఫేస్‌కి అంతా అప్లై చేసి ఒక 30 మినిట్స్ పాటు లీవ్ చేయాలి. ఆఫ్టర్ 30 మినిట్స్ మనం ఫేస్‌ని వాష్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా యూజ్ చేయడం వల్ల యాక్నే, డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్‌ని చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.